ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేసి 9.62%, 31/5/2032 నాటికి ఇది కంప్లీట్ అవుతుంది అధ్యక్ష. 10 సంవత్సరాలు 9.62%, 10 సంవత్సరాలకి 29/11/2032. ఇంకోటి 28/2/2033కి 8.5%, ఇది 10 ఇయర్స్కి. మొత్తం కలిపి 13,148 కోట్ల రూపాయలు అధ్యక్ష. ప్రిన్సిపల్ పేడ్ ఇప్పుడు కట్టింది 1916 కోట్ల అధ్యక్ష. ఇంట్రెస్ట్ 1960 కోట్లు కట్టారు అధ్యక్ష. అవుట్ స్టాండింగ్ 11,232, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ 5,213, ఇంకా కట్టాల్సింది 16,446 కోట్లు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి దీనికి ఒక కన్సల్టెంట్ పెట్టుకుని వాళ్ళకు కూడా ఎక్కువ డబ్బులు 160 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఈ లోన్ రేస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీనికి ఏం చేశారు? బాండ్స్ అధ్యక్ష. ఎవరైతే ఏపీఈడి పీడీసీఎల్లో పెన్షన్లు, గ్రాడ్యుటీ, మిగతా డిపార్ట్మెంట్స్లో ట్రాన్స్కోలో కానీ వాళ్ళు కట్టుకున్నటువంటి పెన్షన్ని బాండ్స్ రూపేణా వాళ్ళతో 3,143 కోట్ల రూపాయలు బాండ్స్ వాళ్ళ డబ్బులతో బాండ్స్ని చేపించి ఆ డబ్బులు కూడా దీంట్లో తీసుకున్నారు అధ్యక్ష. నిజంగా ఎలా అప్పు పుట్టాలనే దానికి ఇంకా వాళ్ళని మించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరేమని కనపడుతుంది అధ్యక్ష. అలాగే GOMS నెంబర్ 90 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ 3/11/2021 ERET రెవెన్యూ ఆఫ్ 10 APSPDCL డిపోస్. ఈ డిపోలు కూడా తాకట్టు పెట్టేశారు అధ్యక్ష. దాని నుంచి వచ్చే ఆదాయాన్ని ఎస్క్రో అకౌంట్కి వేసి SBI T+1 డేస్ కింద పెట్టి 14,275 కోట్ల 0.96 కోట్లు ఏపీఎస్డిసికి ఈ డబ్బులు ఎస్క్రో అకౌంట్ ద్వారా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా ఇప్పటి వరకు చేసుకునేది. ఏపీఎస్డిసి నుంచి ఏం చేశారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే నాడు నేడు వాళ్ళ కమిషన్లు ఎక్కడ వస్తాయో వాటిలోకి ఈ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి ఆ ప్రోగ్రామ్స్లో ఖర్చు పెట్టినట్టుగా చూపించి ఈ డిపార్ట్మెంట్, ఇది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి రావాల్సినటువంటి ప్రభుత్వ ఆదాయంగా ఉండాల్సినటువంటి డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసేసారు అధ్యక్ష. అలాగే స్పెషల్ మార్జిన్ ఇంపోజ్డ్ అట్ వెరీ రేట్స్ 9/11/2021 ఆన్వర్డ్స్. అప్పటి నుంచి దాదాపు ఏదో ఈ మిగతా ప్రోగ్రామ్స్ వాళ్ళ ఏదో ప్రోగ్రామ్స్ బటన్ నొప్పుడికి 20,676 కోట్లు వాళ్ళు బైపాస్ చేస్తారు అధ్యక్ష. ఈ ఆదాయం ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని అటు డైవర్ట్ చేసేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఇలా ఇవన్నీ కూడా చాలా దారుణాలు జరిగినాయి. ఇవన్నిటి మీద కూడా మేము విచారణ చేపిస్తాం అధ్యక్ష. దాని మీద కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. దీని మీద ఒక రీస్ట్రక్చర్ చేసుకోవడానికి కూడా వే ఫార్వర్డ్ కూడా మేము ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. సింగిల్ లైన్ కంట్రోల్ ఆఫ్ ఎన్ష్యూర్ ఎఫిషియంట్ ఫంక్షనింగ్. ఎందుకంటే ఇక్కడ ఫంక్షనింగ్ కూడా సింగిల్ లైన్లో జరగాలనేది మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందుకని గతంలో చాలా సిస్టమేటిక్గా ఒక బెస్ట్ కింద భారతదేశంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక మంచి వాళ్ళు నడిపిస్తున్నారనే విధంగా ఆ రోజున ఒక మంచి పాలసీ, బెస్ట్ పాలసీ చేశారనే విధంగా ఆ రోజు చేయడం జరిగింది. ఈఎన్ఏ కానీ ఇవన్నీ కూడా ప్రపోజల్ పెట్టి ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు IMFL డిస్టిలరీస్కి, రీటైల్ షాప్కి ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేయడం కూడా జరిగింది. దాన్నే రేపు భవిష్యత్తులో కూడా సప్లై చైన్ని ప్రైమరీ డిస్టిలరీ దగ్గర నుంచి ఈఎన్ఏ, IMFL డిస్టిలరీ, రీటైల్ షాప్స్ వరకు కూడా ఎలా దీన్ని ట్రాన్స్పరెంట్గా వాళ్ళందరూ కూడా జరిగే విధంగా చేయడం జరుగుతుంది. అలాగే ప్రొక్యూర్మెంట్ పాలసీ కూడా, ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీ కూడా ఖచ్చితంగా డిమాండ్ ఏదైతే మార్కెట్లో ప్రజలకి వాళ్ళు కోరుకుంటా ఉన్నారో అవి మాత్రమే అందుబాటులో వచ్చే విధంగా అవన్నీ కూడా చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే ఈ ఒక క్యాబినెట్ సబ్ కమిటీని, ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసి దాని ద్వారా ఒక బెస్ట్ పాలసీ తీసుకున్న దానికోసం, బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకునే దానికోసం కూడా త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ ప్రైజింగ్ పాలసీని కూడా, ఇవన్నీ ప్రైజింగ్ పాలసీ వాళ్ళ గతంలో చేసినవి కానీ NDPL కానీ ఇవన్నిటి మీద కూడా చేసినటువంటి కార్యక్రమాలు కూడా తప్పకుండా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో విచారణ చేయించి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఒక స్పెషల్ క్యాంపెయిన్ ఇలిసిట్ లిక్కర్ మీద, NDPL మీద కూడా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసి కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ స్టేట్ వైడ్గా ఒక కార్యక్రమాలు తీసుకుని దాన్ని కూడా తీసుకెళ్తాం. అలాగే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ అధ్యక్ష. ఆ రోజున మేము
గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లోనే 14-19లో ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం అధ్యక్ష. ఎక్కడైనా ఏ బాటిల్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా ట్రాక్ చేస్తే అది ఎక్కడ ఉన్నదనేది ఐడెంటిఫై విధంగా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో చేయటం. అలాగే డిజిటల్ పేమెంట్స్, ఇవాళ టోటల్ డిజిటల్ పేమెంట్స్ లేవు. రేపు పూర్తి స్థాయిలో అన్ని దగ్గర కూడా డిజిటల్ పేమెంట్స్ కానీ, అక్కడ కెమెరాస్ కానీ మొత్తం కూడా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ ఎన్సిడిసికి సంబంధించి కూడా త్వరలోనే దాని మీద ఒక డైరెక్షన్ తీసుకొని దాని మీద కూడా వెళ్తాం జరుగుతుంది అధ్యక్ష. అన్నిటికంటే ముఖ్యమైనది డీ అడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్. ముఖ్యంగా ఈ గాంజా వాళ్ళు కానీ చిన్న వయసులోనే మేము పరిశీలన చేసిన అధ్యక్ష, బీరు కన్సంప్షన్ తగ్గిపోయింది. ఎందుకంటే రేటు పెరగడం వల్ల ఆ యూత్ అంతా ఎక్కువ బీరు తీసుకుంటారు. ఆ బీరు తాగే వాళ్ళందరూ కూడా గాంజా అయిపోయింది పరిస్థితి. కొద్దిగా ఇలాంటివన్నీ కూడా మనం డీ అడిక్షన్ సెంటర్స్, వాళ్ళ కొద్దిగా రీహాబిలిటేషన్, వాళ్ళ మీద కొద్దిగా మోటివేషన్ చేయడానికి కూడా కమిటీలు వేసుకుని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళాలని ఉంది. మరి దీని మీద ఇంకా మరిన్ని సలహాలు సూచనలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో చర్చ దీని మీద పెట్టారు. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడారు. ఇది ఓపెన్ డిబేట్ చేసుకుని ఒక బెస్ట్ పాలసీ ఇది, ఎందుకంటే కంపల్సరీ చేయాల్సినటువంటి పరిస్థితి, నియంత్రణ కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్ళే విధంగా ముందుకెళ్ళాలి. కాబట్టి దీని మీద గౌరవ సభ్యులందరూ కూడా సలహాలు సూచనలు ఇస్తే మరి ప్రభుత్వం దీని మీద పరిశీలన చేసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. ఎనీ క్లారిఫికేషన్ మీరా అశోక్ బాబు? స్టేట్మెంట్ మీద క్లారిఫికేషన్ అంటే కూడా కొంత డిస్కషన్ అలో చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. స్టేట్మెంట్ మీద క్లారిఫికేషనే కదా, మీరు డిస్కషన్ ఎలా అవుద్ది? షార్ట్ డిస్కషన్ పెట్టాలి. షార్ట్ డిస్కషన్ ఆ డిస్కషన్ అంటే ఎవరైనా మాట్లాడవచ్చు. మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు క్లారిఫికేషన్ అడగండి. సరే అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం 19, 24, 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్ల లిక్కర్ అమ్మినట్టు ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో ఉంది. అయితే మినిస్టర్ గారు క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, ఇది రిటైల్ ఎండ్లో, అంటే గవర్నమెంట్ షాపుల నుంచి కన్జ్యూమర్ కొనుక్కున్నప్పుడు సేల్, అది రైటా రాంగ్ అనేది పక్కన పెడితే అఫీషియల్ లెక్కల ప్రకారం 1,00,000 కోట్లు ఉంది. అయితే ఈ 1,00,000 కోట్లు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సప్లయర్ దగ్గరికి వెళ్ళాలి. 1,00,000 కోట్లు వెళ్దు, ఎంతో కొంత అమౌంట్ సప్లయర్స్కి వెళ్ళాలి. ఆ అమౌంట్ ఎంత పే చేశారు, ఎలా పే చేశారనే సమాచారం అయితే ఇక్కడ లేదు అధ్యక్ష. ఎందుకంటే భారతదేశంలో నాకు తెలిసి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల క్యాష్ టర్న్ ఓవర్ ఇంత పకడ్బందీగా చేయటం, ఐ థింక్ ఇట్ ఈస్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి వెళ్ళాలేమో అనుకుంటున్నాం. ఇంతకుముందు పెట్రోల్ బంకుల్లో క్యాష్ ఉండేది. పెట్రోల్ బంకుల్లో ఇప్పుడు కార్డు వచ్చిన తర్వాత క్యాష్ తగ్గిపోయింది. ద ఓన్లీ క్యాష్ అవైలబుల్ సెంటర్స్ ఇన్ ఇండియా ఈజ్ రిటైల్ లిక్కర్ షాప్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఎందుకు ఇవ్వలేదే అనేది ఇప్పుడు మనం అనుకున్నా వచ్చేది కాదు. ఎందుకంటే అయిపోయింది, ఇట్స్ ఓవర్. క్యాష్ వెనక్కి వెళ్ళినప్పుడు వాట్ ఇస్ ద సిస్టమ్ ఫార్వర్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ షాప్, అది వాళ్ళని 30,000 అమ్మని 40,000 అమ్మని దీన్ని ఎక్కడో డిపాజిట్ చేయాలి, గవర్నమెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. అది మళ్ళీ కార్పొరేషన్కి వెళ్ళాలి, కార్పొరేషన్ నుంచి సప్లయర్స్కి వెళ్ళాలి. అక్కడ ఖచ్చితంగా క్యాష్ వెళ్ళదు, చెక్ వెళ్తుంది. కాబట్టి ఆ డీటెయిల్స్, ఎందుకంటే ఇది ప్రభుత్వం ఎలాగో దీని మీద త్వర ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి దాని మీద కూడా సమాచారం అని మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీ ద్వారా మంత్రి గారికి కూడా నేను తెలియజేయాలనుకుంటున్నా. ఇంత అరాచకమైన లిక్కర్ పాలసీ భారతదేశం ఎక్కడ లేదు అధ్యక్ష. అదాన్ డిస్టిలరీస్ కానీ, ఎస్పీవై డిస్టిలరీస్ కానీ, ఆ లెంటిన్ కానీ, వీళ్ళందరూ కూడా జనరల్గా లిక్కర్ ట్రేడ్లో, ఎందుకంటే నేను మెక్డోల్ అండర్ ఇన్వాయిసింగ్ చేసినప్పుడు 81 to 84 వరకు 4 years ఐఎమ్ ఇన్ ద టీమ్ టు వెరిఫై ద అండర్ ఇన్వాయిసింగ్ మెక్డోల్ కంపెనీ ఇన్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వితౌట్ నో అదర్ వర్క్ ఫర్ 4 years. నాకు ఇదే పని, ఒక టీం ఉండేది. ఆ టీంలో లిక్కర్లో 4 పార్ట్స్ ఉంటాయి అధ్యక్ష. ప్యాకింగ్ మెటీరియల్, బాటిల్, లిక్కర్, దానికి ఉన్న స్టిక్కర్, క్యాప్, పైన ఎక్సైజ్ వాళ్ళ స్టిక్కర్ లేబుల్ ఉంటుంది. దీనికి ఓఈఎంలు ఉంటారు, డిఫరెంట్ సప్లయర్స్ ఉంటారు. బాటిల్ ₹1 ఉంటుంది, స్టిక్కరు ఆ మూత ఒక పావలా ఉంటుంది, ఆ స్టిక్కర్ ఒక పావలా ఉంటుంది, అలా ఉంటుంది. ఎవడో సప్లయర్స్ అది చేసుకుంటారు.
వీళ్ళు చేసిన అరాచకం ఏంటంటే హౌ మనీ హ్యాస్ ఫ్లోన్ టు అదర్ కంపెనీస్. రూపాయిన్నర ఉండే బాటిల్ని 5 రూపాయలు రాసుకున్నారు, పాలో ఉండే మూతని 2 రూపాయలు రాసుకున్నారు. ఇలా ఇన్ఫ్లేట్ చేసి అమౌంట్ అంతా డైవర్ట్ చేసుకుని అసలు అంతకుముందు సప్లైస్ ఎవరన్నా వాళ్ళ అమౌంట్ కూడా డిస్టిలరీలోకి అలౌ చేయాలి. ఎవరన్నా డిస్టిలరీ ఇవ్వకపోతే ఆ డిస్టిలరీని హెరాస్ చేసి ఆ డిస్టిలరీ మూసేసే పరిస్థితి. అలాగే ఈ కెమికల్ అనాలిసిస్లో ఈ లిక్కర్లో ఏదైతే పర్మిటెడ్ కెమికల్ ఉన్నాయో అవి వాడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడి ప్రజా ఆరోగ్యంతో చెలగట అనే విషయం అనేది కొంత ఇప్పుడు ఆ లిక్కర్ ఇంకా ఉంది కాబట్టి మీ ద్వారా మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రతి బ్రాండ్లో కూడా ఆ కెమికల్ అనాలిసిస్ ఇప్పటికైనా చేయించండి. ఎందుకంటే ది మ్యానుఫ్యాక్చర్ కెనాట్ ఎస్కేప్ నౌ బికాస్ ద బ్రాండ్స్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ ది ఏబిబిసి గోడౌన్. రెండోది కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది, మీరు ఏఈఆర్టీ పెట్టినప్పుడు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెట్టినప్పుడు దట్ షుడ్ గో టు ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్. అది పోకుండా వీళ్ళు దాదాపు 20,000 కోట్లు ఎస్బీ అకౌంట్లో పెట్టి అక్కడ నుంచి వెల్ఫేర్ స్కీమ్లకు వాడటం. ఇది అసలు నాకు తెలిసి ఈ లిక్కర్ ట్రేడ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రేడ్ అంతా కూడా ఎవరైనా మంచి ఇంటెలిజెంట్ సిఐతో డాక్యుమెంటేషన్ చేయిస్తే రేపు మీరు చేయబోయే చట్టానికి ఈ బొక్కలన్నీ పూడ్చే విధానం కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవడానికి మామూలు కామన్ ఎవరికి అర్థం కాని పరిస్థితులు వీళ్ళు చేశారు అధ్యక్ష. ఒక స్టేట్ ట్యాక్స్ని కార్పొరేషన్కి డైవర్ట్ చేయటం, అక్కడ S2 అకౌంట్ పెట్టి కంపల్సరీగా దాన్ని వెల్ఫేర్ మినిస్టర్ వాడటం, అలాగే దాన్ని మళ్ళీ తాకట్టు పెట్టడం. ఈ మెకానిజం నాకు తెలిసి భారతదేశంలో ఏ స్టేట్ చేయలేదు అధ్యక్ష. అసలు బహుశా ఏ చార్టెడ్ అకౌంట్ కూడా రెండు ఆలోచన రావు. కాబట్టి ఇంత ఘోరమైన ఆ దోపిడీ కానీ ఇంత జగ్లరీ కానీ జరిగిన లిక్కర్ ట్రేడ్ని మరి ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకోవాలి. అందుకు కారణమైన వాళ్ళనే ఏ 1% కూడా ఉపేక్షించకుండా శిక్షించాలని చెప్పి మేము మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. రాబోయే లిక్కర్ పాలసీలో మరి కొంత ట్రాన్స్పరెంట్గా ఉంటూ ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లిక్కర్ని ఒక ఆదాయ మార్గంగా కాకుండా ఇట్ ఈస్ ఎ ఫెసిలిటేటర్ టు ది సొసైటీ అంతే లిక్కర్ అనేది. ఆ విధంగా మరి ఆ పాలసీలు ఉండాలని చెప్పి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఈ సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. ఇంకెవరన్నా క్లారిఫికేషన్ ఉన్నారండి? రామారావురా క్లుప్తంగా. అధ్యక్ష, ఒకటి ఇక్కడ గౌరవ మంత్రివర్యులు చెప్తూ ఇక్కడ స్టేట్మెంట్లో రెవెన్యూ మనం 2019-24 మధ్య నష్టపోయింది 19,000 కోట్లు సుమారుగా నష్టపోయామని చెప్పి వాళ్ళు చాలా తక్కువ అమౌంట్ అంటే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ చూపించారు. ఇప్పుడు గౌరవ అశోక్ బాబు సభ్యులు చెప్పారు సుమారుగా 1,00,000 కోట్లు రెవెన్యూ లాస్ ఉందని. ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నాను, నవరత్నాల్లో ఒక రత్నంగా దీన్ని పెట్టి మద్యపాన నిషేధం అని పెట్టి దాన్ని మద్యపానంలోనే మెయిన్ ఇన్కమ్గా సోర్స్గా తీసుకున్న ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. రెండు, ఇక్కడ హిడెన్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇన్కమ్ అనేది సుమారుగా 1,00,000 కోట్లు కొల్లగొట్టారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే రాష్ట్రంలో అనేక లక్షల మంది ఈ రోజున ప్రాణాలు పోగొట్టుకునే స్టేజ్లో ఉన్నారనేది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే జంగారెడ్డిగూడెంలో చూసాం 25 మంది చనిపోయారు ఇల్లిసిట్ లిక్కర్లో. ఆ రోజు ఇక్కడ గౌరవ సభలో కూడా మేము ప్లకార్లు పట్టుకుని అనేక సందర్భాల్లో ఈ లిక్కర్ మీద దుమ్ కానీ చీచీ కానీ బాబావు కానీ అనేక బ్రాండ్స్ మీద ఇక్కడ మేము ధర్నాలు చేసిన సందర్భం ఉంది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేను 2 సజెషన్స్ గౌరవ మంత్రివర్యులకు ఇస్తున్నాను. ఒకటి ఏంటంటే ఇన్కమ్ని ఒక లిక్కర్ అనేది ఒక క్వాలిటీ పరంగా బయట తీసుకురావడం ఒకటి. ఆఫీసర్స్ ఎవరైతే వాసుదేవరావుని తీసుకొచ్చారు ఒక డిప్యుటేషన్ మీద, ఆయన ఎవరో తెలియదు, ఆయన తీసుకొచ్చి అక్కడ అన్ని డిస్టిలరీస్ టేక్ ఓవర్ చేసుకోవడం, అన్ని షాపుల్ని టేక్ ఓవర్ చేసుకోవడం, అనేక లక్షల రూపాయలు కొల్లగొట్టడం చూసినప్పుడు గౌరవ మంత్రులను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సపరంగా మీ ద్వారా ఆఫీసర్లు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా ఈ ఇర్రెగ్యులారిటీస్ జరగవు. కాబట్టి ఆ సంబంధిత ఆఫీసర్ల మీద చర్య తీసుకోవడం ఒకటి. రెండు, ఇన్కమ్ పెంచడానికి
ఉన్న మార్గాలు టూరిజంను ఈ విధంగా దీన్ని ఉపయోగించుకుంటాము. గౌరవ మన ముఖ్యమంత్రి వారు చెప్పారు మాకు విశాఖపట్నంలో, ఆ విధంగా దాన్ని ఉపయోగించుకునే విధంగా టూరిజం పెంచుకునే విధంగా కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను గౌరవ మంత్రి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఓకే అంటే సార్ మీరు అంటే మేమైతే ఏదో దీని మీద ఏదో చర్చ జరుగుతుందేమో అనుకున్నాం, మీరేమో క్లారిఫికేషన్స్ అనుకున్నారా? మీరు సీనియర్ మెంబర్ ఎలా అనుకున్నారండి సార్? మరి తాగే వాళ్ళ కోసం మద్యపానాన్ని అందుబాటులో ఉంచుతున్నామా, లేకుంటే తాగడానికి అందుబాటులో ఉంచుతున్నామా అనేది చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాలసీ అంటే గతం చూసుకున్నట్లయితే దీన్ని ఒక ఆదాయ వనరుగా ఎక్కడి వరకు వెళ్ళారంటే అయ్య బుడ్డి అమ్మ ఒడి, ఈ డబ్బులతోటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి చాలా నిస్సిగ్గుగా దీని మీద అప్పు తీసుకునేదానికి బిల్లు పెట్టినప్పుడు, చట్టం చేసినప్పుడు మేము పీడిఎఫ్ తరఫున దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. ఇలా చెప్పుకోవడానికి కూడా ప్రభుత్వానికి సిగ్గనిపిస్తుందని చెప్పి కూడా మా ఫ్లోర్ లీడర్ ఆ రోజున వ్యాఖ్యానం చేయడం అనేది జరిగింది. ఏదైనా పైకి చెప్పింది ఒకటి, లోగుట్టు ఒకటి. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని బాగా తాగించి రేట్లు విపరీతంగా పెంచేసి, రేట్లు పెంచితే మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అనేటువంటి కొత్త సిద్ధాంతాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చి వ్యవహారం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ రోజున మద్యం చేసే విధ్వంసం ఎక్కడికి వచ్చిందంటే పెద్దోళ్ళు తాగడం, యువకులు తాగడం అక్కడ ఆగిపోలేదు. ఈవేళ మన స్కూల్ ఎడ్యుకేషన్లో హై స్కూల్ పిల్లల దాకా ఈ యొక్క కల్చర్ వచ్చేసిన పరిస్థితి ఉంది. అందువల్ల ఇప్పుడు కొత్త ప్రభుత్వం మద్యానికి సంబంధించినటువంటి నూతన పాలసీ అంటున్నారంటే, అంటే ఒక ఈ శ్వేతపత్రంలో వాళ్ళు చేసినటువంటి విధ్వంసం వల్ల వాళ్ళ కంపెనీలకి, వాళ్ళ సొంత బ్రాండ్లకి ఎలా ఆదాయం పెంచుకున్నారు, రాష్ట్ర ఆదాయానికి ఎలా గండిపడింది అనేటువంటి విశ్లేషణ ఉంది. తర్వాత ఈ మద్యం ద్వారా కుటుంబ హింస కావచ్చు, బయట హింస కావచ్చు, మహిళలు పడే ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ అలాగే అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఇందులో పేర్కొన్నారు. సరే, ఏమైనప్పుడు కూడా ఒక శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టి కొన్ని నిజాలు ఈ సభ ద్వారా ఈ సమాజానికి చెప్పేటప్పుడు ఈ శ్వేతపత్రం భవిష్యత్తు మద్యం పాలసీ అనేటువంటిది ఇందాక మన అశోక్ చెప్పినట్లుగా బలహీనులు, దీనికి ఎడిక్ట్ కాబడినటువంటి వాళ్ళకి ఏదో ఇక్కడ నిషేధం చేస్తే బయట రాష్ట్రాలను తెచ్చుకుని తాగే పద్ధతి కాకుండా అది అందుబాటులో వాళ్ళు బలహీనులకు అందుబాటులో ఉంచడం, ఎడిక్ట్ అయిన వాళ్ళకి అందుబాటులో ఉంచడం ఒక విషయం అయితే, మద్యాన్ని నూతన తరాలకి ఎడిక్ట్ కాకుండా ఉండేటట్లుగా దీన్ని తగ్గించేటట్లుగా, అలా తగ్గిస్తే మద్యం ద్వారా ఆదాయం తగ్గితే వాళ్ళు రోజువారీ ఆహార పదార్థాలు ఇతర కొనుక్కోవడం ద్వారా ఆ పన్నుల ద్వారా ఆదాయం ఎట్లాగో వచ్చేస్తుంది. అది ఇంకో చోట అది ప్రభుత్వానికి జమ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏమైనా దీన్ని ఒక మద్యానికి ఇంత సమాజం ఎడిక్ట్ అయిందంటే అది ఒక రోగగ్రస్త సమాజంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ కొత్త పాలసీలో దీని రకంగా మనం నియంత్రణ, అదేమీ చట్టం ద్వారా చట్టబద్ధంగా లా అండ్ ఆర్డర్ నియంత్రించేది కాదు, నైతికంగా రకంగా సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం ద్వారా దీన్ని నియంత్రించే పద్ధతిలో ప్రభుత్వం ఈ కొత్త పాలసీని రూపొందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. ద హౌస్ ఈజ్ ఎగ్జామ్. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఇది రద్దు చేయడానికి ఈరోజు ప్రవేశపెట్టిన బిల్లుని పీడిఎఫ్గా మేము పూర్తిగా బలపరుస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం. ప్రధానంగా సివిల్ కోర్టులకి స్థానం లేకుండా చేశారు. మిగిలిన అన్ని విషయాల కంటే కూడా ప్రజాస్వామ్యంలో కోర్టుకి స్థానం లేకుండా చేస్తే ఎలా